చిన్నప్పుడు ఈ కాకరుపులు వినే నిద్ర లేచేవాళ్ళం. ఇప్పుడు సిటీ లైఫ్‌లో చాలా వరకు ఈ కాకులు, ఈ అరుపులు వినిపించట్లే గానీ, పల్లెటూర్లు అందులోనూ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే ఈ కాకుల అరుపులు, కాకులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నేను చూసినంత వరకైతే సిటీలో చాలా వరకు కాకులు కనిపించడం అయితే తగ్గిపోయింది. అయితే ఈరోజు కాకి గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్దామనుకుంటున్నాను. అయితే వేకువజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకట. అయితే సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టుకోని జీవి కాకి మాత్రమే. సూర్యగ్రహణానికి ముందు, సూర్యగ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే ఏకైక పక్షి ఏదైనా ఉంది అంటే అది కాకి మాత్రమే. గ్రహణం తర్వాత తన గూడును కూడా శుభ్రం చేసుకుంటుంది. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతం కావు అంటూ కావు కావు అని అందరికీ గుర్తు చేస్తుంది. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు.